దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్నిసార్లు అపవాది లేదా అపవాది చేత ప్రేరేపించబడిన మనుషులు విశ్వాస సమూహాన్ని కలవరపరిచే ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు వారు వారి ప్రయత్నాల్లో సఫలీకృతం కూడా అవుతారు. తమ చెడుతనము తండ్రి వద్దకు చేరవేస్తున్నాడు అనే నెపంతో యోసేపు మాట వినిపించినంత, అతని ముఖము కనిపించినంత దూరంగా అన్నలు పంపించే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం సఫలీకృతం కూడా అయింది. మేడగదిలో పుట్టి దినములు గడిచే కొద్దీ వేల సంఖ్యకు చేరుతున్న యెరూషలేము సంఘంలో హింస కలిగించి కలవరపరిచి చెదరగొట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కూడా సఫలీకృతం అయింది. అయితే ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డ యోసేపు కేవలం బానిసగా మిగిలిపోలేదు, ప్రధానిగా మారి పోషించేవాడిగా మార్చబడ్డాడు. శ్రమలో యెరూషలేము సంఘము ఆగిపోవడం జరగలేదు, కానీ నూతనమైన సంఘాలు పుట్టడానికి కారణమైంది. వారు ఏదో చేద్దామని ప్రారంభించారు, కానీ ముగింపు మాత్రం వారు అనుకున్నట్టు జరగలేదు. అటు యోసేపు, ఇటు ఫిలిప్పు భక్తుడు వారికి కలిగిన శ్రమలో క్రీస్తుని గురిగా చేసుకొని ప్రయాణించడం మొదలు పెట్టారు. ఆ శ్రమలో వారు చేసిన ప్రయాణం నూతన ఆరంభాలకు ప్రారంభంగా మారింది.